ఒంటిమిట్టలోని కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారామ కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఏకశిలా నగరం రామనామంతో మారుమోగింది. కోదండరామయ్య సీతమ్మ వారిని పరిణయమాడిన వేళ శిల్పకళా శోభితమైన కళ్యాణ మండపం వైకుంఠాన్ని తలపించింది. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పండు వెన్నెల్లో కళ్యాణ వైభోగం భక్తులను పరవశింపజేసింది. ఒంటిమిట్ట రాములూరి కళ్యాణోత్సవానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముందుగా శ్రీ సీతారామచంద్రులకు నిర్వహించిన ఎదుర్కోలు ఉత్సవం సాంప్రదాయబద్ధంగా సాగింది. ఉత్సవవర్లను పల్లకీపై కొలువు తీర్చారు. ప్రధాన ఆలయం నుంచి మంగళ వాయిద్యాలు, భక్తుల జయజయ ధ్వానాల మధ్య కళ్యాణ మండపం వద్దకు తీసుకువచ్చారు. వేదిక పైన రంజిత సింహాసనంపై కళ్యాణ మూర్తులను ఆసీనులు చేశారు. అనంతరం పూజా సామాగ్రిని సంప్రోక్షణ జరిపి ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా విశ్వక్సేన పూజ నిర్వహించారు. కర్మణ్యే పుణ్యహవచనం అనే మంత్రంతో మండప శుద్ధి జరిపి కళ్యాణ తంతుకు శ్రీకారం చుట్టారు. బంగారు ఆభరణాలను సీతమ్మకు అలంకరించి సకలోపచారాలు చేశారు. మధుపర్క పాసన అనంతరం పెరుగు, తేనె కలిపిన మిశ్రమాన్ని స్వామివారికి నివేదించగా సీతమ్మ నొసటన కళ్యాణ బొట్టును, బుగ్గన కాసింత దిష్టి చుక్క పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించిన ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను ధరించి పెళ్లి కూతురుగా ముస్తాబైంది. ఆమెకు ఏమాత్రమూ తీసిపోని విధంగా శివధనస్సు విరిచిన శ్రీరామచంద్రమూర్తి అదే రీతిలో సర్వాభరణ భూషితుడై సీతమ్మ ఎదుట కూర్చున్నారు. తరువాత లోకక్షేమం కోసం మహాసంకల్పం పఠించి కన్యాదానం, గోదానం చేశారు. సీతమ్మకు, రామయ్యకు చెరో 8 శ్లోకాలతో మంగళాష్టం చదివారు. హస్త నక్షత్రయుక్త శుభలగ్నంలో 6:30 నుంచి 8:30 మధ్య సీతారాముల శిరస్సులపై జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. అనంతరం గౌరీదేవి, సరస్వతీదేవి, మహాలక్ష్మి అమ్మవార్లను ఆహ్వానం చేసి సకల మంగళాలకు ఆలవాలమైన మంగళసూత్రానికి పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో పాంచారాత్ర ఆగమశాస్త్ర వేద పండితులు మంగళసూత్రాన్ని భక్తులకు చూపించారు. సాక్షాత్తు లక్ష్మీనారాయణుడైన శ్రీరామచంద్రమూర్తి చేత శ్రీ మహాలక్ష్మి స్వరూపిణి సీతాదేవికి శాస్త్రోక్తంగా మంగళసూత్ర ధారణ నిర్వహించారు. ప్రభుత్వం తెచ్చిన ముత్యాల తలంబ్రాలు కళ్యాణమూర్తుల శిరస్సులపై వేసి కళ్యాణం జరిపారు. అనంతరం నివేదన ఇచ్చి బ్రహ్మముడి వేశాక మహాదాశీర్వచనం నిర్వహించి హారతి ఇవ్వడంతో కళ్యాణ క్రతువు ముగిసింది. కళ్యాణ వేదికను టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా, త్రేతాయుగం నాటి జనకపురిని గుర్తుకు తెచ్చేలా సుందరంగా ముస్తాబు చేశారు. వేదికపై ప్రాచీన ఆలయాల్లోని కళాకృతులు, దశావతారాల సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.